ప్రైజ్ ద లార్డ్. విశ్వాస యాత్ర అనే మా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. బైబిల్లో బెత్లెహేము గురించి తెలుసుకుందాం. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అని అర్థం. ఈ బెత్లెహేము బైబిల్లో అనేక చోట్ల ప్రస్తావించబడింది. బెత్లెహేములో రాహేలు సమాధి చేయబడింది. రూతు మరియు బోయాజుల యొక్క స్వస్థలం బెత్లెహేం. ప్రసిద్ధుడైన దావీదు యొక్క జన్మస్థలం మరియు అభిషేకించబడిన కీలకమైన స్థలం ఈ బెత్లెహేం. అందుకే దీనికి దావీదుపురము లేదా దావీదు పట్టణమని పేరు ఉంది. పాత నిబంధన గ్రంథంలో లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు బెత్లెహేములోనే పుడతారని పలుమార్లు ప్రవచింపబడింది. లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు ప్రభువు బెత్లెహేములో జన్మించారు. పాత నిబంధన చరిత్రలో బెత్లెహేము ప్రాంతానికి ప్రాముఖ్యమైన స్థానం ఉంది. మొట్టమొదట యాకోబు భార్య రాహేలు చనిపోయి ఖననం చేయబడిన ప్రదేశముగా ప్రస్తావించబడింది. ఈ ప్రాంతంలోనే ఉన్న మిగ్దాల్ ఏదేర్ అనే స్థలం అత్యంత ప్రాముఖ్యమైనది. మీకా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ప్రవక్త మందగోపురం అని పేర్కొంటూ యేసయ్య ప్రత్యక్షమయ్యే స్థలంగా దీనిని పేర్కొన్నారు. యూదుల చరిత్ర ప్రకారం బెత్లెహేములోని మిగ్దాల్ ఏదేరు వద్ద మచ్చలేని మొదటి గొర్రె పిల్లలను వస్త్రాలలో చుట్టి ఆలయంలో పస్కా బలులుగా జెరూషలేమునకు తీసుకుని వస్తారు. ఇది రాబోయే దేవుని గొర్రెపిల్ల యొక్క రాకకు గొప్ప సూచన. తరువాత లేఖనంలో మీకా మందగోపురానికి ఒక రాజు వస్తాడని ప్రకటిస్తాడు. నిజమైన రాజు యేసుక్రీస్తు ప్రభువే. ఆయనను మొట్టమొదట యోహాను లోకపాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇక రూతు గ్రంథంలో ఒక కరువు నయోమి రూతును మోయాబు నుండి బెత్లెహేమునకు తీసుకుని వెళ్తుంది. అక్కడ రూతు బోయాజును కలుసుకొని వివాహం చేసుకుంటుంది. వీరు దావీదు యొక్క ముత్తాతకు జన్మనిచ్చారు. దేవుని హృదయానుసారుడైన దావీదు యొక్క చరిత్రలో ప్రవక్త అయిన సమూయేలు చిన్న దావీదును బెత్లెహేములో ఇశ్రాయేలీల భవిష్యత్తు రాజుగా అభిషేకిస్తాడు. ఈ నగరంపై కీలకమైన రహదారి ఉంది కాబట్టి ఇది ఒక వ్యూహాత్మక స్థానంగా మరియు బలమైన పట్టణముగా తీర్చిదిద్దబడింది. ఇక క్రొత్త నిబంధనలో మరియా మరియు యోసేపు జనాభా లెక్కల కోసం నజరేతు నుండి బెత్లెహేమునకు ప్రయాణించారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. తద్వారా ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఇశ్రాయేలీల పాలకుడు బెత్లెహేము ఎఫ్రాతా ప్రాంతము నుండి వస్తాడని ప్రవచించాడు. ఇది దావీదు నగరాన్ని రాబోయే మెస్సయ్యతో కలుపుతుంది. బెత్లెహేము గణనీయమైన బైబిల్ చరిత్ర మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగిన నిజమైన ప్రదేశం. లేఖనాల్లో బెత్లెహేము ప్రస్తావనల ద్వారా యేసుక్రీస్తు ప్రభువు దేవుని గొర్రెపిల్లగా, గొర్రెల కాపరిగా, రాజుగా మరియు జీవపు రొట్టెగా తన్ను తాను ఎలా నెరవేర్చుకున్నారో మరియు నిరూపించుకున్నారో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో జన్మించాడు. పొత్తిగుడ్డలు అనే వస్త్రాలతో చుట్టబడ్డారు. చివరకు పస్కా సమయంలో యెరూషలేమునకు తీసుకుని రాబడ్డారు. అక్కడ ఆయన పాపముల నిమిత్తము అన్ని కాలములకు ఒకే బలిని అర్పించాడు. బెత్లెహేములోని మిగ్దాల్ ఏదేరు నుండి బలి కోసం యెరూషలేమునకు తీసుకుని రాబడిన ఆ మచ్చలేని మగ గొర్రె పిల్లల మాదిరిగానే యేసయ్య బలి చేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రాన్ని రద్దు చేయటానికి కాదు, దానిని నెరవేర్చటానికే వచ్చాడు. అందుకే ఈ ప్రాంతంలో పస్కా గొర్రె పిల్లలకు సంబంధించిన చట్టాన్ని నెరవేర్చటాన్ని మనం చూస్తాం. యెరూషలేములో అందరి స్థానంలో చనిపోవడం ద్వారా దేవుని ప్రజల పాపాలను మోయటానికి బెత్లెహేములో జన్మించిన బలిగొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువు. ఐగుప్తులో ఇశ్రాయేలీల ద్వారబంధములపై గొర్రెపిల్ల రక్తం ఉండటం దేవుని కోపం వారిపై పడకుండా దయతో దాటిపోయేలా చేసింది. అలాగే దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తుపై విశ్వాసముంచే మనలో ఆయన రక్తం మన జీవితాలపై దేవుని యొక్క ఉగ్రతను తప్పించి శాశ్వతముగా దయతో దాటేలా చేస్తుంది. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. ఈ ఇంటి నుండే యేసయ్య తన్ను తాను జీవపు రొట్టెగా మార్చుకొని మన జీవానికి కావలసిన అనుదిన ఆహారాన్ని ఇస్తున్నాడు. ఆయన మన హృదయ భారాలను, ఆశలను తనపై ఉంచమని మనలను ఆహ్వానిస్తున్నాడు. యేసయ్య పరలోకము నుండి దిగివచ్చిన జీవపు రొట్టె. తన యొద్దకు వచ్చువారికి ఎప్పటికీ ఆకలితో ఉండరు మరియు ఎప్పటికీ నశించరు. ఇది గొప్ప ఆనందకరమైన శుభవార్త. దావీదు పురమందు రొట్టెల ఇంటిలో మనకు ఒక రక్షకుడు జన్మించాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన కోసం గొప్ప పనులు చేస్తాడు. మనం ఇవన్నిటినీ మన హృదయములో నిధిగా ఉంచుకున్నప్పుడు మన ఆత్మ ప్రభువును మహింపరుస్తుంది.
బెత్లెహేము ఒక చిన్న గ్రామం అయినప్పటికీ దేవుడు దాన్ని ఎంచుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుట కోసం దేవుడు మనలను ఎంచుకున్నాడు. ఎవ్వరూ పట్టించుకొని ఒక చిన్న గ్రామమే ఒక గొప్ప చారిత్రక గ్రామంగా మారిపోయింది. నీ జీవితంలో ఎవరూ నిన్ను పట్టించుకోవడం లేదని, నేను దేనికి పనికిరానని అనుకోవద్దు. నిషేధింపబడిన రాయిని మూలరాయిగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. ఒక చిన్న గ్రామం నుండి లోకరక్షకుడు వచ్చాడనే సంగతి మర్చిపోవద్దు. ఈరోజు ప్రపంచవ్యాప్తముగా అనేకులు ఈ గ్రామాన్ని దర్శిస్తున్నారంటే దానికి కారణం రాజుల రాజు ప్రభువుల ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ జన్మించడమే. యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయంలో జన్మించినట్లయితే నీవు లోకానికి దీవెనకరంగా ఉంటావు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్.